Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక గురుగ్రహ సంబంధంగా కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ స్వప్న రూపంలో. స్వప్న రూపంలో పాజిటివ్గా కనబడేవి ఏమిటి, నెగటివ్గా కనబడేవి ఏమిటి, గురుగ్రహ సంబంధించినటువంటిది ఎటువంటి ఫలితాలు జరుగుతాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెగటివ్గా స్వప్నంలో ఏమొస్తుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసుకున్నట్లయితే, బాగా లావుగా కనబడేటువంటి వ్యక్తి ఒక్కసారిగా బక్క చిక్కిపోయినట్టు కల్లోకి వస్తారండి. బక్క చిక్కిపోయినట్టుగా, అసలు అరే ఏమిటి ఇలాగా శరీరం మొత్తం కుంచుకుపోయినట్టుగా ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. లేదా అరటి చెట్టు, అరటి పళ్ళు లేకపోతే మామిడి పళ్ళు, ఈ పళ్ళు పాడైపోయినట్టుగా, లేకపోతే కింద పడి ఎవరో తొక్కేస్తే పాడైపోయినట్టుగా, అంటే ఫలాలన్నీ కూడా నిష్ఫలమైనట్టుగా మనకు స్వప్నంలోకి వస్తూ ఉంటుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంథింగ్ ఎక్కడో గురు మహర్దశ నడవడమో, లేకపోతే గురు ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోవడం, గోచారంలోనే ఏదో జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మంచి గెల మంచి పళ్ళు వచ్చాయి, చెట్టుకున్నటువంటి పళ్ళు వచ్చాయి, లేకపోతే సంథింగ్ మీకు గమనించినట్లయితే స్వప్న రూపంలో బంగారం, చాలామంది అంటారమ్మో బంగారం రాకూడదు. బంగారం వస్తే ఏం కాదండి, బంగారం పోయినట్టు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బంగారంలో స్వప్నంలోకి రావడం కానీ, లేకపోతే మీకు ఏదైనా ఎల్లో కలర్ ఆర్ క్రీమ్ కలర్స్లో ఉండేటువంటి ఒక వస్త్రం రావడం కానీ, లేకపోతే మీరు గమనించినట్లయితే ఒక దేవతా మందిరం, కొంతమందికి ఆలయాలు వస్తూ ఉంటాయి, శివుడు వస్తూ ఉంటాడు, ఆలయాలు వస్తూ ఉంటాయి, దేవతా సంబంధించినవి ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు గుడ్, అంటే దేవతా అనుగ్రహం మీకు కలగనుంది అని అర్థం. లేదా ఇంట్లో కామన్గా ఉండి ఎవరో పిలుస్తారు, నేను వెళ్తున్నా దా వచ్చేసా అంటారు. అంటే ఏమిటి, మనం ఏమీ ప్రమేయం పెట్టుకోకుండా మనల్ని అమ్మవారు పిలిపిస్తుంది, లేదా ఈశ్వరుడు పిలుస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి, మనం అసలు వెళ్ళకూడదు, అసలు ఏమనుకోం, సడన్గా నీకు కూడా టికెట్స్ బుక్ చేసి వచ్చాయంట. అంటే ఏమిటి, సంథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఇది అర్థం చేసుకోండి, సంథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడి దగ్గరికి వెళ్తున్నారంటే ఎందుకు, భగవత్ అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అంశము, మన చుట్టూ ఉండేటువంటి సంఘటనలు ఎట్లాంటివి జరుగుతాయి అంటే, మీరు ఏదైనా ఆలయానికి వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్తున్నప్పుడు ఏదో అడ్డం వస్తుంది, అంటే సంథింగ్ ఏదో ఫోన్ కాల్ వచ్చి వెనక్కి వచ్చేసారు, లేకపోతే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఏదో పటం ఏదో విరిగిపోయింది, లేకపోతే అంటే అక్కడ ఏమిటి, సంథింగ్ మీరు ఏదైతే దేవతా అనుగ్రహం పొందాలనుకుంటున్నారో ఆ పొందేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఎక్కడో మీ గురుగ్రహం బాగోకపోవడం వల్ల, లేకపోతే మీరు సంథింగ్ నెగటివ్, అంటే
మీకు తెలియకుండా చేసేటువంటి పూజల్లో తప్పిదాలు జరగడం వల్ల ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్గా జరగనుంది అని మనం అర్థం చేసుకోవాలి. మరి అలాంటప్పుడు మనం ఏ పరిహారం చేసుకోవాలి? అలాగే ఇంకొక చిన్న విషయం అండి, బంగారం కొందామని వెళ్ళినప్పుడు కొనలేకపోవడం కానీ, లేకపోతే బంగారం కనిపించకుండా పోయినా కూడా మీకు ఇది ఒక సూచన అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు లేకపోతే ఒక్కోసారి చూడండి, మనకి ఎవరితోనో గురువులతోనో, లేకపోతే మిమ్మల్ని గైడ్ చేసే వారితోనో, లేకపోతే వాళ్ళతో గొడవలు వస్తూ ఉంటాయి. అంటే మిమ్మల్ని గైడ్ చేసేవారు, మీ హితం కోరేవారితో గొడవ వస్తున్నా కానీ మీ జూపిటర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, దేవతా అనుగ్రహం కావాలి అన్నప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, అదేవిధంగా హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం లలితహాస్త్రనామాల్లో. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధియే నమః అని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు. ఈ నిమిత్త శాస్త్రంలో మనకి మహర్షులు దీన్ని అందించారు మనకి. అంటే మీకు చుట్టూ ఉన్న సంకేతాలు, మీకు వచ్చేటువంటి స్వప్నాలు కావచ్చు, మీ చుట్టూ ఉండే సంకేతాలు కావచ్చు, వీటిని చెప్తాయి అని. దీనిలో మొట్టమొదటిగా మనం రవికి సంబంధించిన నిమిత్తాలు తీసుకుందాం. అంటే దీనికి సంబంధించిన నిమిత్తాల వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి, మంచి ఏమిటి, జాగ్రత్త ఏమిటి అనేది తీసుకుందాం. చూడండి, మీకు ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే, ఒకటి ముందుగా మనకి స్వప్నంలో ఉదాహరణకి చక్కగా ఉదయిస్తున్న సూర్యుడు వచ్చాడు. అలాగే గవర్నమెంట్ వ్యక్తులు లేదా ఒక రాజు స్వప్నంలోకి వచ్చాడు. స్వప్నంలో అలా కాకుండా నిజ జీవితంలో మనకి చూడండి, అప్పుడే అంటే మీరు ఎక్కడికైనా ఇలాగా ఒక ఆలోచిస్తున్నారు, ఉదాహరణకి ఏదో ఒక ఆలోచనతో ఇలా చూస్తున్నారు, ఆకాశం వైపు ఏదో చూస్తున్నారు, వెంటనే అప్పుడే మబ్బును ఇలా విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు. అంటే మీ ఆలోచన ఈజ్ వెరీ క్లియర్లీ అక్కడ మీకు అది ఆలోచన సూపర్గా ఉండబోతుంది అని అర్థం. అదే ఆలోచన మీకు ఉదాహరణకి ఒక ఆలోచన చేస్తున్నారు, దీనివల్ల నాకేమైనా డీఫేమ్ ఏమైనా వస్తుందా, నేనేమైనా ఇబ్బంది పడబోతున్నానా అని ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడే మబ్బుల చాటుకు వెళ్తున్నటువంటి సూర్యభగవానుడు కనబడ్డాడు. అంటే దాని అర్థం ఏమిటి, మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు రేపొద్దున ఇబ్బందిని ఇవ్వనుంది అనేటువంటి ఒక సంకేతం. ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మవారు, బాగా అర్థం చేసుకోండి. చెట్లు, చేమలు, ఎవ్రీథింగ్ అమ్మవారు. ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు ఉంటేనే మనకు తోడ్పడగలడు కాబట్టి. అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి, ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు మీకు మిమ్మల్ని అవమానించి కలిగేటువంటిది ఏదైనా ఒక సంఘటన జరిగింది. అప్పుడే వచ్చి మీకు ఎవరో ఫోన్ కాల్లోనో లేకపోతే ఎవరో మిమ్మల్ని తిట్టారు ఉదాహరణకి. ఆ నింద చేసిన సమయం అప్పుడే వెంటనే మీరు ఏదైనా స్టార్ట్ చేశారు, అప్పుడు అది యోగించదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏంటి, దాని స్టార్టింగ్ అది చెప్తుంది, ఇక్కడ నువ్వు ఈ పని చేసావు కదా, దీని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది, సో అందుకని నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అనేటువంటిది ఒక సంకేతం. అలా కాకుండా అప్పుడే మిమ్మల్ని ఎవరో ఏదో సంథింగ్ అప్రిషియేట్ చేశారు, మీరు ఏదో ఒక టాలెంట్ని చేసి, అంటే మీరు ఒక టాలెంట్ని చూపించారు, మీకు అప్రిషియేషన్ వచ్చింది, వెంటనే ఇంకోటి ఏదో మీరు ఒక దాని గురించి థింక్ చేస్తున్నారు, లేకపోతే ఒక విషయాన్ని ప్రారంభించబోతున్నారు, అది ఒక మంచి శకునంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమిటి, మీ యొక్క లైఫ్లో నిత్య జీవితం జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు పేరునిచ్చేటువంటివి, లేకపోతే పేరునిచ్చేటువంటి విషయాలు. అంటే ఎలాగా, ఉదాహరణకి ఒక పళ్ళు చూసాం, దానిమ్మ పళ్ళు, సడన్గా అప్పటికప్పుడు ఎవరో దానిమ్మ పళ్ళు మీ చేతికి ఇచ్చారు, అప్పుడే ఏదైనా మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు, ఇదొక శుభశకునం. అంటే ఏమిటి, మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళండి, ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం స్వామివారిని కోరుకుంటాం, స్వామి నాకు ఇది కావాలి అని. వెంటనే పూజారి గారు లోపల నుంచి ఒక పండుని తీసుకొచ్చి ఇచ్చారనుకోండి మీకు, ఆలయంలో మనం చూడండి, మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం కానీ మన వల్ల అవ్వనప్పుడు ఇంకేం చేస్తాం, ఇలా కాదు, నేను భగవంతుడికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఇది కోరిక తీరుతుందని అనుకుంటాం, వెళ్తాం, భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఆలయంలో ప్రదక్షిణం చేసుకుంటాం, తీర్థం తీసుకుంటాం, దాని తర్వాత అనుకోకుండా మనం ఏమీ అడగకుండా లోపల నుంచి ఆయన ఒక పండు తీసుకొచ్చేస్తారు. అంటే ఏమిటి, భగవంతుడి యొక్క ఆజ్ఞ అక్కడ మీకు వచ్చింది. అంటే ఆ యొక్క విష్ణువు కావచ్చు, అమ్మవారు ఆలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఏ దేవతా స్వరూపమైన
ఆ భగవత్ స్వరూపం మీకు పాజిటివ్ సంకేతం అందించింది అని అర్థం చేసుకోవాలి. అంటే మీరు మనసు నొచ్చుకునేటువంటిది ఏదైనా దానికి సంబంధించి జరిగింది, వెంటనే మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు అది జరిగింది అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు రాంగ్. ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇట్స్ గోయింగ్ టు గుడ్. ఇది పర్టికులర్గా ఈ యొక్క దీనికి సంబంధించిన విషయం. మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే, మరి ఒక పని చేయబోతున్నా అండి, ఈ యొక్క ఫలితం వచ్చింది, కానీ నేను ఏం చేయాలి? అది ప్రారంభించేశాను నేను. ఆ రోజు నాకు నిజంగానే అటువంటి సంకేతాలు చాలా కనబడ్డాయి అని అన్నప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఒక వ్యక్తికి ఏమైందంటే, ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయబోతున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ అతని మీద కోపపడ్డాడు, ఏదో మాట వచ్చి. అప్లై చేయబోయేటప్పుడు ఈ గొడవ ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు. అప్లై చేశాడు మొత్తం మీద. అప్పుడే ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తి పరిచయం మీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి, నాకు పలానా మినిస్టర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక 5 లక్షలు కడితే మీకు నేను ఇప్పిస్తా అన్నాడు. ఈ క్రమంలోనే ఇది అప్లై చేద్దాము ఒక వ్యక్తి కలిసే టైంలోనే. అప్పుడు ఏమైంది, ఎవరికైతే ఈయన ఆశపడి 5 లక్షలు ఇచ్చాడో పోయాడు డబ్బులు. ఇంకా కనబడకుండా పోయాడు, ఫోన్లు ఎత్తకుండా పోయాడు. అంటే ఏమిటి, ఒక సంకేతం ఇచ్చింది. ఫాదర్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది, నాన్న నువ్వు ఏదైతే చేయబోతున్నావు. ఫాదర్ ఈజ్ ద సన్ ఆస్ట్రాలజీ పరంగా. అంటే ఒక సన్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది, ఇక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అని. సో ఈ రకంగా నిమిత్తాన్ని తీసుకోమని చెప్తుంది శాస్త్రం. మరి ఇట్లాంటివి ఏమైనా మీరు చేయబోతున్నారు, గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు, ఒక పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చు, ప్రమోషన్ గురించి కావచ్చు, లేకపోతే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు, ఇటువంటివి ఏవైనా నిర్ణయాలు తీసుకోముందు ఒక బ్యాడ్ సంకేతం మీకు జరిగింది, కానీ అది ముందుకు వెళ్ళిపోయారు తెలియక, లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది, అప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుందండి. అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నామం చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, కీర్తి వస్తుంది, అద్భుతమైనటువంటి వెలుగు లైఫ్లో, అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్తాననేటువంటి యోగాన్ని అమ్మవారు ఇస్తుంది. ఓం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్వితాయై నమః అని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది.